దీని గురించి మళ్ళీ మనం మాట్లాడదాం. కీర్తన గారు, ప్రపంచంలో ఎక్కడ ఇలాంటి సేవలు తీసుకురాలేదు. ఎంఓయూ చేసుకున్న 3 months 71 daysలో మాత్రమే దీనికి ఎంఓయూ చేసేసుకొని ఇంప్లిమెంట్ చేసేసారు. ఈరోజు శ్రీకారం చుట్టారు. సో ఈ వాట్సాప్ గవర్నెన్స్ పైన మీ అభిప్రాయం ఏంటి? ముందుగా మీకు అలాగే ప్యానల్ పెద్దలందరికీ అలాగే ప్రైమ్ లైన్ వీక్షకులకు నమస్కారం మేడం. ముఖ్యంగా ఇది హర్షించాల్సిన విషయం. అది ఫస్ట్ అందరూ యాక్సెప్ట్ చేయాలి, పార్టీలకు అతీతంగా. ఎందుకంటే ఒక ఇన్ఫర్మేటివ్ స్టెప్ తీసుకున్నప్పుడు, అది కూడా ప్రజలకు ఉపయోగపడుతున్నప్పుడు, కరప్షన్ తగ్గించే ప్రయత్నం చేయడంలో ఇది ఒక కీలక పాత్ర పోషిస్తుందని అందరికీ తెలుసు. ఎందుకంటే ఏదైనా సర్టిఫికేట్స్ కోసం వెళ్తే ఎవరైనా లంచం అడిగారు, మేము కట్టుకోలేక తీసుకోలేకపోయామనో, లేకుంటే టైం చాలా తీసుకుంటున్నారు, అక్కడ కూర్చోబెట్టేస్తున్నారు, మమ్మల్ని కాఫీ టీలు తాగడానికి వెళ్ళిపోయారు, రాలేదు, నా వయసు అయిపోయిన వాళ్ళు పిల్లల్ని పెట్టుకొని చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు, మనం ఆఫీసెస్ చూస్తూ ఉంటాం. సో అటువంటి వాళ్ళందరికీ ఊరట కలిగించిన విషయం. అందులో ఇటువంటి స్టెప్ ఎన్డీఏ కూటమి అలయన్స్ లో జరగడము, అది చంద్రబాబు నాయుడు గారి పుణ్యమాన్ని జరగడం నిజంగా ఆనందంగా ఉంది. అది ప్రతి ఒక్కరు, అండ్ నేను కూడా ఇన్స్టాల్ చేసుకున్నాను. సో అందరం ఇందులో భాగస్వాములు అవుతున్నాం. ప్రతి ఒక్కరికి ఆ సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. అది ఫస్ట్ మనం మెచ్చుకోవాలి. నేను ఇంకా పార్టీలకు అతీతంగా మెచ్చుకుంటారా లేదని వాళ్ళ ఇష్టం, నాకు అది అనవసరమైన టాపిక్. ఒక విషయం ఏం చెప్తానంటే, ఇంతకు ముందు స్పందన గురించి చెప్పారు. సో అలాగే ఇంకొకటి కూడా చేశారు, జగనన్నకి చెబుదాం అనే ఒక కార్యక్రమం చేసి ఫోన్ కాల్ ద్వారా జగన్ గారే మాట్లాడతారు అన్నారు. ఒక్క వీడియో బయటకు రాలేదు, ఒక కాల్ వినికిడిలోనే లేదు కదా కీర్తన గారు. అది వినికిడిలో ఉందా? జగనన్నకి ఎన్నికల ముందు జగనన్నకి చెప్దామని ఒక ప్రోగ్రామ్ చేశారు. సో ఎవరికి కాల్ రాలేదు, మేము కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు, ఆ వీడియో కూడా బయటకు రాలేదు. అట్లాంటి ఫెయిల్యూర్స్ ప్రోగ్రామ్ చేసే కన్నా వాట్సాప్ గవర్నెన్స్ తీసుకురావడము, తద్వారా 161 సేవలను అందుబాటులోకి తేవడం ఫస్ట్ విడతలు. రెండో విడత దగ్గర 300 సర్వీస్ తీసుకొని వస్తామని లోకేష్ అన్న గారు కూడా ఏదో చెప్పి ఉన్నారు. సో దీని ద్వారా ఎంతో మందికి, ఇప్పుడు నేను చూసాను యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత, మనకు పోలీస్ శాఖ సేవలు కానీ, ఆరోగ్య కార్డు కానీ, రెవెన్యూ సేవలు కానీ, సిడిఎంఏ సేవలు కానీ, మన సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వచ్చే సేవలు కానీ, ఎనర్జీ సేవలు కానీ, ఆర్టీసీ కానీ, ఫిర్యాదు పరిష్కరణ కానీ, దేవాలయ బుకింగ్లు కానీ, ఇలా వివిధ రకాల సేవలు అందుబాటులోకి ఉన్నాయి. సో చాలా ఫ్యాక్టర్స్ ఇందులో కవర్ అయిపోతాయి ఒక సామాన్యుడికి. అండ్ ఇంకోటి ఏంటి, ఈ డేటా హ్యాక్ అయ్యేది కూడా జరగదు. వాట్సాప్ ఇంటర్ ఇన్ఫెక్షన్ ఉంటది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి మనకే ఉంటది. సో సెక్యూరిటీ కల్పిస్తూ ప్రజలకు అందుబాటులో సర్వీసెస్ తీసుకొని వచ్చి ఈ రోజు ఇంత మంచి స్టెప్ తీసుకున్నందుకు మనందరం అప్రిషియేట్ చేయాలి. అండ్ ప్రజలకు చాలా వెసులుబాటు ఇది. ఆఫీసుల చుట్టూ తిరగకుండా వాళ్ళ అందుబాటులో ఉన్న మొబైల్ ద్వారా ఈ సర్వీస్ యూటిలైజ్ చేసుకుంటారు. కాబట్టి గత ప్రభుత్వం కన్నా మా ప్రభుత్వం ప్రజలకు చేరువయ్యే స్టెప్ తీసుకున్నారు, ప్రజలకు మంచి చేస్తున్నారు. కరప్షన్ ని తగ్గించేదానికి పెద్ద స్టెప్ ఇది. సో ఎవరైనా హాస్ టు యాక్సెప్ట్ దట్. అండ్ ఇంకోటి ఏంటంటే, మా వైసీపీ అధికార ప్రతినిధి గారు ఒక మాట అన్నారు, హామీలు ఇంప్లిమెంట్ చేయడంలో మేము కీలక పాత్ర పోషించాము, అలాగే ఎంతో సంక్షేమం చేశాము, దట్టు వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించి ప్రజలకు చేరువయ్యామన్నారు. వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించి చేరువయ్యింది సాక్షి పేపర్ కి అనుకుంటా. ఎందుకంటే పేపర్ కి నెల 200 రూపాయలు పరోక్షంగా సాక్షి పేపర్ ఖర్చు కట్టబెట్టారు. ఎందుకు సాక్షి పేపర్ కి 200 రూపాయలు వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించి ఖర్చు పెట్టారని మేము అడిగితే, పేపర్ చదవడం వల్ల మేము ఏం సంక్షేమం చేస్తున్నామో ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇది ఒక వారధిగా ఉంటుంది. సో తద్వారా ప్రజలకి సంక్షేమ పథకాలను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు వాలంటీర్లు 50 ఇళ్లకు ఒకరు అని పరోక్షంగా 200 రూపాయలు సాక్షి పేపర్ ఖర్చు పెట్టించారు. సో తద్వారా ఈ మనీ కూడా మళ్ళీ సాక్షి పేపర్ కి పరోక్షంగా వెళ్ళింది. అలాగే వాలంటీర్ వ్యవస్థకు ఖర్చు పెట్టిన జీతం కూడా మా దగ్గర నుంచి కలెక్ట్ చేసిన జీతమే. ఈ 50 ఇళ్ల దగ్గర ఉండే వాళ్ళ దగ్గర నుంచి మా దగ్గర డబ్బులు కలెక్ట్ చేశారు వాలంటీర్స్. సో చెత్తకు పన్ను వేశారు మా దగ్గర. సో ఈ డబ్బంతా మళ్ళీ శాలరీస్ రూపంలో వాళ్ళకి మేమే ఇచ్చాం. మళ్ళీ ఇక్కడ వీళ్ళు చెప్పిన కీలకమైన స్టేట్మెంట్ ఏంటంటే, వాలంటీర్లు ఎవరబ్బా, మనోళ్లే, మన వాళ్ళని అక్కడ రిక్రూట్ చేశాము, మన ఆర్మీ, ప్రైవేట్ ఆర్మీ, అది జగనన్నకున్న ఆర్మీనే వాలంటీర్ వ్యవస్థకు మనం పెట్టుకున్నాము అని ఈ స్టేట్మెంట్స్ బహిరంగంగా పొలిటీషియన్స్ ఎవరైతే అప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న మినిస్టర్స్ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, బహిరంగంగా ప్రజల ముఖంగా అన్నవాళ్ళు. మనకు నచ్చకుండా తీద్దాం వాళ్ళని, ఏం పోతుంది అన్నారు. సో ఈ వాలంటీర్ వ్యవస్థ ఎవరికి పని చేసిందో కూడా మనకు తెలుసు. అండ్ ఇంకోటి ఏంటంటే, పెద్ద చేతగాని ప్రభుత్వంలో ఏదైనా ఒక పని జరిగిందంటే రేషన్ బండ్లను తేవడం. ఇప్పుడు నేను ఒక మధ్యతరగతి ఆడబిడ్డని, నేను రేషన్ కి పోవాలంటే మాకు ముందు రోజుల్లో రేషన్ ఒక ఇల్లు ఉండేది, ఆ ఇంటికి వెళ్తాము, పలానా టైంకి మార్నింగ్, పలానా టైంకి ఈవినింగ్ ఇస్తారు. నేను జాబ్ కి వెళ్ళేదాన్ని అయితే జాబ్ అయిపోయిన తర్వాత సాయంత్రం తీసుకుంటాను, లేదా నా ఇంట్లో పెద్దలు ఉంటే పొద్దున పోయి సైన్ పెట్టి తీసుకుంటారు. వీళ్ళు బండ్లు తేవడం వల్ల ఏమవుతుందంటే, ఆ బండ్ల కాడికి మేము ఎక్కడుందో వెతుక్కుంటూ పోవాలి, ఆ బండ్ల దగ్గర మేము కలెక్ట్ చేసుకోవాలి. డిఫరెన్స్ ఏముంది? నేను ఇంట్లో తీసుకోవడానికి, మళ్ళీ నేను బండి దగ్గరికి వెళ్ళి తీసుకోవడానికి డిఫరెన్స్ ఏముంది? మళ్ళీ నేను పర్టికులర్ టైంలో నేను లీవ్ పెట్టుకోను, లేదంటే నాకు అక్కడ పర్మిషన్ తీసుకొని వచ్చి నేను ఆ రేషన్ బండి దగ్గర తీసుకోవాల్సి వస్తుంది. సో దీనికోసం 100 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారు? అండ్ ఈ పబ్లిసిటీ కోసము పేపర్లకు కావచ్చు, వివిధ హోల్డింగ్స్ కావచ్చు, మీరు దగ్గర 700 కోట్ల దాకా పబ్లిసిటీ కోసం ఖర్చు పెట్టారు. ఈ డబ్బంతా మా నెత్తిన పడిందే కదా. సో ఇటువంటి రిఫార్మ్స్ తీసుకొని వచ్చే కన్నా మా ప్రభుత్వం చేసినట్లు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు అందుబాటు అయ్యే పని చేసినప్పుడు మీరు మెచ్చుకోండి అని మేము అంటున్నాం. మెచ్చుకోకపోయినా బాధ లేదు, ప్రజలు మెచ్చుకుంటారు, నాకు సంతోషమే. అండ్ ఇంకోటి ఏంటంటే, హామీల విషయంలో మేము
ధైర్యంగా ఒక స్టెప్ తీసుకొని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, కొంచెం మన సంక్షేమాన్ని కొన్ని రోజులు ఆచితూచి వ్యవహరిద్దాం ఆ విషయంలో. ఎందుకంటే కేంద్రం తెచ్చిన నిధులు నేను సంక్షేమ పథకాలకు డైవర్ట్ చేయలేను, చేయడం ద్వారా అక్కడున్న ఏదైతే మనం యూటిలైజ్ చేయడం కోసం కేంద్రం ఇచ్చిన డబ్బులు మిస్లీడ్ అవుతాయి అని ఒక గుడ్ కాన్సెప్ట్ ఆయన చెప్తే దాన్ని మీరు సంక్షేమాన్ని పక్క పెట్టేస్తున్నారు, సంక్షేమాన్ని పక్కన పెడుతున్నారు. అమ్మ ఒడి వైసీపీ ప్రభుత్వం వచ్చిన ఎన్ని నెలలకు ఇచ్చింది? నియర్లీ 8 months తర్వాత ఇచ్చింది. అటువంటిప్పుడు 8 months ఆ బిడ్డలు సఫర్ అయ్యారని మీకు తెలీదా? అప్పుడు ఆ ప్రభుత్వంలో మీరు 8 months బిడ్డలకు అమ్మబడి ఇవ్వకుండానే మీరు కాలయాపన చేశారని మీకు అర్థం కాలేదా? సిపిఎస్ రద్దు చేస్తానని మీరు హామీ ఇచ్చి చెప్పిన విషయం మీకు గుర్తుకు లేదా? చెలో విజయవాడతో వాళ్ళు ఎంత నిరసన చేశారు, వాళ్ళు ఎంత ఇబ్బందులు పడ్డారు, ఆ విషయం అంతా మీకు గుర్తుకు లేదా? లాస్ట్ దాకా మీ ప్రభుత్వం కాలయాపన చేసి వెళ్ళిపోయిన విషయమే కదా. ఏమైనా ఉద్యోగస్తులకు న్యాయం చేసిందా? ఆఖరికి వాళ్ళు ఛాలెంజ్ చేశారు కదా, మా 60 లక్షల ఓట్లు ఉన్నాయి, మేము అనుకుంటే ప్రభుత్వాన్ని కూల్చగలుగుతాం, నిలబెట్టగలుగుతాం అన్నారు. అంత ఛాలెంజ్ చేసినా మీరు ఏం చేశారు? దాని తర్వాత సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధం ఏమైంది? సంపూర్ణ మద్యపాన నిషేధం అయ్యిందా? అవ్వకుండా దాన్ని మళ్ళీ సంపూర్ణ మద్యపాన నియంత్రణగా మార్చేశారు దాన్ని ఎలక్షన్ కి వెళ్లే ముందు. అంటే ఆ లోగో చేంజ్ అయిపోతుంది మేడం. సంపూర్ణ మద్యపాన నిషేధంగా సంపూర్ణ మద్యపాన నియంత్రణ. మీరు కూడా పూర్తిగా నిషేధిస్తామని చెప్పినట్టు గుర్తు, మీరు కూడా పూర్తిగా మద్యపాన నిషేధం జరుగుతుంది అని అన్నారు కదా కూటమి. లేదు మేడం, మేము పూర్తిగా నిషేధిస్తామని చెప్పలేదు. ఎక్కడైతే మహిళలు సామూహికంగా వచ్చి మాకు ఫలాని చోట బెల్ట్ షాపులు వద్దని ఫిర్యాదు చేస్తే అక్కడ మేము నిషేధిస్తాము. అంతవరకు మేము ఎటువంటి పరిస్థితి. ఇప్పుడు కీర్తన గారు, ఇప్పుడు అలాంటిది కూడా వాట్సాప్ లో ఉంటుందా ఏంటి? ఒకవేళ అలాంటి ఫిర్యాదు చేయాలి అనుకుంటే? నో మేడం, అది మీరు కావాలంటే మీరు అఫీషియల్ గా మీరు వచ్చి నిరసన తెలియజేయండి. పలానా చోట బెల్ట్ షాప్ వల్ల మాకు ఇబ్బంది కలుగుతోంది, మీరు నిరసన తెలియజేస్తే ఖచ్చితంగా అక్కడ రిమూవ్ చేయడానికి మేము ప్రజల ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రభుత్వం కాబట్టి వాళ్ళకి అనుకూలంగానే మేము ప్రవర్తిస్తామంటున్నాం. ఓకే, రైట్. శేఖర్ గారు,